లింగం యాదవ్ గారు, మీ వాయిస్ తీసుకుంటాను. బట్ బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. ఇద్దరికి కలిపి ఒకేసారి మీ సమాధానం తీసుకుంటాను. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. చెప్పండి, మీ దృష్టిలో అంటే హైదరాబాద్కి ఈ పరిస్థితి మళ్ళీ రావద్దంటే నెక్స్ట్ ఇయరే రాదు, అటువంటిది ఏం చెప్పలేం. బట్ ఎటువంటి ప్లాన్తో ముందుకెళ్తే ఈ సిచ్యువేషన్ ఉండకుండా ఉంటుంది? దానికోసం రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు 2025 మేడం, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ని గ్లోబల్ సిటీ అనుకున్నాం. మొత్తం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ని ఎక్కడికో తీసుకెళ్ళినామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉంది. బట్ హైదరాబాద్ ఈ రోజు మళ్ళీ వరద ముంపుకు గురైంది మేడం. మొన్న కృష్ణనగర్ విజువల్స్ చూసారు కదా, మనిషి కొట్టుకుపోవడం. అది ఆ రోడ్ లో మొన్న కిషన్ రెడ్డి గారు, నేను, అక్కడ ఉన్న మా దీపక్ రెడ్డి గారు అనేక మంది అక్కడ పర్యటించినాం. అండ్ అక్కడ ఒక గతంలో 32 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నిధి నుంచి మేము డెవలప్ చేసినాం. ఆ నాలా వరద వస్తే మొత్తం ఆ కృష్ణానగర్ లో ఆ వరద వస్తే సపోజ్ ఎవరన్నా డ్యూటీలో ఉంటే గనక ఇంకా ఇంటికి నెక్స్ట్ డే ఆ వరద తగ్గేంత వరకు చుట్టాలిలో, ఫ్రెండ్స్ ఇన్లో, హోటళ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా వస్తుంది. సో ఇది మొత్తుకుంటూనే ఉన్నాం మేము. ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ బిఆర్ఎస్, అక్కడ జూబ్లీహిల్స్ ఏది కాన్స్టిట్యున్సీకి నేను ఇన్ఛార్జ్ గా పనిచేశాను 10 years గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా మొత్తుకున్నాం. బట్ నోబడీ హ్యాస్ ఈల్డెడ్. అప్పుడు మీకు ఇంటర్నేషనల్ స్థాయి పేరెనికగన్నటువంటి బహుళ జాతి సంస్థలను తీసుకొచ్చినటువంటి సూటు బూట్ వేసుకొని విదేశాలు తిరిగేటటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్ చేసిన అంటారు, కానీ ఆ కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్ మునిగిపోతుంది. వారు ఎంతసేపు ఏమంటారంటే, రజనీకాంత్ మొన్న ఏం చెప్పినాడు ఎయిర్పోర్ట్ లో దిగి ఇక్కడ బంజరైల్స్ వచ్చేటప్పుడు, లయ సినిమా యాక్టర్ గారు ఏం చేసినారు, లయ గారు ఇక్కడే ఉన్నట్టున్నారు, ఒకసారి ఇప్పుడు దింపాలి ఆమెను అక్కడ హైదరాబాద్ లో. సో ఈ రకమైన స్టేట్మెంట్స్ సెలబ్రిటీస్ తో ఇప్పించి టీవీ ప్రచారం చేసుకున్న వాళ్ళు, ఆ అద్దాల బిల్డింగ్లు, హై రేజ్డ్ బిల్డింగ్లు వచ్చినాయి. అవి ఎవరు వాళ్ళే కట్టుకుంటారు మేడం, ప్రైవేట్ బిల్డింగ్స్. వీళ్ళు ఏదో గవర్నమెంట్ వాళ్ళకి కట్టించినట్టుగా హై రేజ్ బిల్డింగ్లు అన్ని ప్రైవేట్ బిల్డర్స్ కట్టిన తర్వాత మున్సిపల్ మంత్రిగా చేయాల్సింది, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే కింద డ్రైనేజ్, రెయిన్ కానీ, లేకపోతే డ్రైనేజ్ కానీ, లేకపోతే వాటర్ సీవరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ఆ లైటింగ్ సిస్టమ్ కానీ, కేబుల్ సిస్టమ్ కానీ, ఇవన్నీ డెవలప్ చేయాల్సిన బాధ్యత. ఇవేవి డెవలప్ చేయలేదు. మామూలుగా ఎండాకాలంలో బాగుంటుంది, అది వర్షాకాలం వస్తే ఇట్లా మునిగిపోతుంది హైటెక్ సిటీ అంతా కూడా. అది పేరుకే హైటెక్. మరి దీని మూల్యం చెల్లించాలి కదా, ఎవరో ఒకరు బాధ్యత ఉంటేనే కదా. ఎర్రింగ్ అఫీషియల్సా, దీదెన్ గవర్నమెంటా బాధ్యత తీసుకుంటే ఫ్యూచర్ ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా రాబోయే వాళ్ళు కూడా కొంత భయం అనేది ఏర్పడుతుంది. అది లేకుండా పోయింది అనేది. సో జనరల్ గా ఇప్పుడు నాలా డెవలప్మెంట్ మీకు తెలియదు కదా, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి నాలాల డెవలప్మెంట్ కి దాదాపు నేను అనుకుంటే 50,000 కోట్ల రూపాయలు వెచ్చించినాం. అచ్చా, జిహెచ్ఎంసీకి ట్యాక్స్ హైదరాబాద్ మొత్తం దేశంలోనే మనకు టాక్సేషన్ ఎక్కువ కలెక్ట్ అయ్యేటటువంటి హైదరాబాద్ ఇది. సో ఇటువంటి హైదరాబాద్ లో దాదాపు మనకు ఈ స్టేట్ రెవెన్యూలో సింహభాగము జిహెచ్ఎంసీదే. కానీ జిహెచ్ఎంసీ ఫండ్ అంతా స్టేట్ గవర్నమెంట్ కు ట్రాన్స్ఫర్. అది స్వయం ప్రతిపత్తి సంస్థ, కానీ ఆ జిహెచ్ఎంసీకి ఆ వెసులుబాటు ఉండదు. దాంట్లో వచ్చిన డబ్బులన్నీ తీసేసుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి రిజిస్ట్రేషన్ లో లైబ్రరీ ఫండ్ అని వస్తుంది. ఆ లైబ్రరీ సెస్ కూడా జిహెచ్ఎంసీలో మన లైబ్రరీస్ డెవలప్ చేయాల్సినటువంటి ఫండ్ కూడా గవర్నమెంటే తీసేసుకొని ఒక్క దగ్గర ఒక లైబ్రరీ పెట్టదు. అంటే నేను మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నాను. అంటే ఈ రోజు పరిస్థితి హైదరాబాద్ లో ఏంటంటే, వర్షం వస్తే ఇంకా బోట్లలో తిరిగే పరిస్థితి, లేదా మనుషులు కొట్టుకుపోయే పరిస్థితి, నాలాలో చిన్నపిల్లలు పడిపోయి చనిపోయేటటువంటి పరిస్థితి. మరి ఎందుకున్నది ఇంతమంది డెవలప్ చేసిన తర్వాత? సో అందుకే మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్న అద్దాల బిల్డింగ్లలో మనం నెత్తి దూకోవడానికి పనికొస్తేమో ఫుట్పాత్ మీద నిలబడి, కానీ ఆ వర్షంలో వస్తే మాత్రం అక్కడ కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. దీనికి నిజంగా కూడా ఈ 2 ఏళ్లలో మరి ముఖ్యమంత్రి గారిని, సరే మూసీ డెవలప్మెంట్ అంటా ఉన్నారు, ఇప్పుడు నాలా డెవలప్మెంట్ కూడా చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ లో ఏమీ లేదండి. ఇప్పుడు మనకు ఈ హైటెక్ సిటీకి పోయేటటువంటి ట్రాఫిక్, ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మెట్రో కూడా తార్నాకటు, మీరు బేగంపేటలో మనం కార్లో పోవాలంటే పోలేమండి. మీరు టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూకి పిలిచినా మేము, తార్నాక నుండి ఉప్పల్ నుండి రావాలంటే అసలు మేము రాలేము టైంకి. మెట్రో ఎక్కినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూనే ఉంటారు, ఎక్కడ డెన్సిటీ ఉంది, ఏం చేయాలి అనేది. మీకు ఒక సంగీత్ దగ్గర చూపిస్తాను. మొత్తం ఒక 30 ఫీట్ల ఫుట్పాత్ కట్టినారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని గులగొడతా ఉన్నారు మొన్ననే.
సో ఆ రకంగా మనం డెవలప్మెంట్ ఉంటే ఎట్లా ఈ హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్థాయి నగరం అన్నప్పుడు అందాల పోటీలు ఇక్కడ నిర్వహించినప్పుడు ప్రపంచ స్థాయి అందాల పోటీలు లేకపోతే ప్రపంచ అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు సంకలు గుద్దుకునేటటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మరి అందరు కలిసి ఈ రోజు హైదరాబాద్ కి 1,00,000 కోట్లు పెట్టి మూసీనది అంటున్నాం, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అంటున్నాం, ఒకసారి 1,00,000 కోట్లు పెట్టి హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తే మేడం మీ డ్యూటీ కానీ మేము కానీ మీ డిబేట్స్ కి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకే.